సో యూపీఎస్సీకి కొత్త బ్యాచెస్ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో. ఆన్లైన్లో 30,000కి, ఆఫ్లైన్లో 45,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లాసెస్ ఉన్నాయి. 30th జూన్ వరకు మీకు ఫీజు వ్యాలిడ్. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ ఉంటుంది. ప్రజెంట్ 20% డిస్కౌంట్ అనేది రన్ అవుతుంది. సో 20% డిస్కౌంట్ వల్ల ఈ 30,000ది మీకు 24,000కి, 45,000ది మీకు 36,000కే వస్తుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ మీకు 36,000కే అందుబాటులోకి వచ్చేస్తాయి యూజింగ్ దిస్ ఆఫర్. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆల్ ద స్టూడెంట్స్. So look at this article. Foreign holdings of Indian bonds to almost double, says JP Morgan. So JP Morgan ఏం చెప్తుంది? ఫారెన్ హోల్డింగ్స్ ఆఫ్ ఇండియన్ బాండ్స్. ఇండియన్ బాండ్స్ యొక్క ఫారెన్ హోల్డింగ్స్ అంటే అర్థం ఏంటి? ఫారినర్స్, ఎంతమంది ఫారినర్స్ ఇండియన్ బాండ్స్ని హోల్డ్ చేసుకుంటున్నారు అంటే ఇండియన్ బాండ్స్ని కొంటున్నారు అని అర్థం. అది డబల్ అవ్వబోతోంది అని జేపీ మార్గాన్ చెప్తుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ గమనించండి ఒకసారి. ప్రజెంట్ ఇండియా ఇష్యూ చేసిన బాండ్స్ మొత్తంలో 2.5% అంటే అవుట్ స్టాండింగ్ బాండ్స్ ప్రజెంట్ ఇంకేవైతే ఎక్స్పైర్ అవ్వకుండా ఉన్నాయో వాటిలో 2.5% మాత్రమే వర్ ఓన్డ్ బై నాన్ రెసిడెంట్స్ అంటే ఇండియన్స్ కాకుండా బయట వాళ్ళు ఓన్ చేసినవే. మిగిలినవన్నీ కూడా ఇండియన్స్ కొనుక్కున్నవే. ఇది నెక్స్ట్ ఇయర్లో మనకి నెక్స్ట్ 1 ఇయర్లో 4.4%కి వెళ్ళబోతుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అవ్వబోతుంది అని చెప్పేసి జేపీ మార్గాన్ వాళ్ళు ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందువల్ల అలా అవుతుంది అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఐల్ గివ్ యూ సమ్ బేసిక్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ బాండ్. బేసిక్స్ నుండి నేను కవర్ చేసి మొత్తం అంతా ఈ స్టోరీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో బాండ్ అంటే జనరల్గా మనకి అటు గవర్నమెంట్ కావచ్చు లేదా కార్పొరేట్స్ కావచ్చు, వాళ్ళకి ఫండ్స్ అవసరమైనప్పుడు వాళ్ళు ఉపయోగించుకోగలిగే ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. డెట్ ఇన్స్ట్రుమెంట్. డెట్ అంటే ఏంటి? అప్పు. అంటే వాళ్ళు అప్పు తీసుకోవాలి అనుకుంటే దే కెన్ ఎయిదర్ టేక్ ఇట్ ఫ్రమ్ బ్యాంక్స్. కార్పొరేట్స్ అయితే బ్యాంక్స్ నుంచి తీసుకోవచ్చు కదా. అలా కాకుండా ఇంకో మార్గం ఏంటి అంటే డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరే అప్పు తీసుకునే మార్గం, డైరెక్ట్గా ఇన్వెస్టర్స్ దగ్గరే అప్పు తీసుకునే మార్గం, అదే బాండ్. సో బాండ్ ఇష్యూ చేసినప్పుడు ఇష్యూవర్ గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ బాండ్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత, అలాగే వాట్ ఈస్ ద కూపన్ రేట్. ఇప్పుడు నువ్వు బాండ్లో ఇప్పుడు నేను బాండ్ ఇస్తున్నాను, బాండ్ ఇష్యూ చేస్తున్నాను, మీరు కొనుక్కోండి అంటారు. కొనుక్కోవడం అంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్ చేయడం. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటది? ఇన్వెస్ట్ చేయడం. ఇష్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అప్పు తీసుకోవడం. అప్పు తీసుకునేవాడు ఏం చేయాలి? వడ్డీ ఇవ్వాలి. ఇన్వెస్ట్ చేసేవాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆబ్వియస్లీ ఇన్వెస్ట్ చేసేవాడు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఆ రిటర్న్ ఏంటి? వడ్డీ అనమాట. సో అది కూపన్ రేట్. దెన్ యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ మెచ్యూరిటీ. అంటే లెట్స్ సే 10,000 రూపాయల కూపన్ ఫేస్ వాల్యూతో ఒక 8% కూపన్ రేట్తో 5 years మెచ్యూరిటీ అని చెప్పారనుకోండి. జనరల్గా డేట్స్ ఉంటాయి. 5 years అని రాయరు. పలానా రోజు ఇష్యూ చేస్తున్నాము, పలానా రోజు మెచ్యూర్ అవుతుంది అని చెప్పి టైం పీరియడ్ రాస్తారు. అలా రాసినప్పుడు ఏమవుతుంది? మనకి 10,000 రూపాయలు బాండ్ కొంటే నీకు సంవత్సరానికి దాని మీద 8% అన్నారనుకోండి. సో సంవత్సరానికి 8% ఎంత? 800 రూపీస్ మనకి వడ్డీ వస్తుంది. సో జనరల్గా సెమీ యాన్యువల్లీ పే చేస్తారు. సెమీ యాన్యువల్ పేమెంట్స్ ఉంటాయి. సెమీ యాన్యువల్ అంటే అర్థం ఏంటి? 6 monthsకి ఒకసారి పేమెంట్స్ ఉంటాయి. అంటే 6 monthsకి 400 రూపీస్ చొప్పున ఈ బాండ్ కొన్న వాళ్ళకి వడ్డీ పడుతూ ఉంటుంది. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత వాళ్ళ అసలు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. ఇది బాండ్ వర్క్ అయ్యే విధానం. ఈ బాండ్స్ గవర్నమెంట్స్ ఇష్యూ చేస్తాయి, కార్పొరేట్స్ ఇష్యూ చేస్తాయి. కార్పొరేట్స్ ఇష్యూ చేస్తే కార్పొరేట్ బాండ్స్ అంటాం, గవర్నమెంట్ ఇష్యూ చేస్తే గవర్నమెంట్ బాండ్స్ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఇండియా ఇష్యూ చేసే బాండ్స్ ఎవరు కొంటారు? ప్రధానంగా ఇండియన్స్ కొంటారు. ఇండియా ఇష్యూ చేసే బాండ్స్ ఇండియన్స్ అంటే ఎవరు? రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండియన్ బ్యాంక్స్ కూడా కొంటాయి. బ్యాంక్స్ ఎందుకు కొంటాయంటే బ్యాంక్స్కి మ్యాండేట్ ఉంటుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టాలి. దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర నిక్కరంగా ఉన్న డిపాజిట్స్లో కొంత పర్సంటేజ్ అనేది వాళ్ళు లిక్విడ్ అసెట్స్లో మెయింటైన్ చేయాలి. సో లిక్విడ్ అసెట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ కెన్ బి సోల్డ్ ఇమీడియట్లీ అండ్ ఎన్కాష్డ్ ఇంటూ క్యాష్. అలాంటి వాటిని లిక్విడ్ అసెట్స్ అంటారు. సో ఆ రేషియో ఫుల్ఫిల్ చేయడం కోసం కావచ్చు, లేదా ఎక్సెస్ క్యాష్ని పార్క్ చేయడం కోసం కావచ్చు, బ్యాంక్స్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇలా ఇండియన్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉన్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా ఉండడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి అట్రాక్టివ్నెస్. మన ఇండియన్ బాండ్స్ యొక్క అట్రాక్టివ్నెస్ అనేది మేబీ తక్కువ ఉండడం ఒకటి కావచ్చు. రెండోది గవర్నమెంట్ రూల్స్. ఫారినర్స్ మన బాండ్స్ని ఇన్వెస్ట్ చేయాలంటే మన రూల్స్ అన్నీ ఫాలో అయ్యి రావాలి, రైట్? ఇలాంటి వాటి వల్ల
కొంచెం అట్ ప్రెజెంట్ తక్కువ ఉంది. కానీ రీసెంట్గా ఏం జరిగిందంటే 2 ఇన్స్టిట్యూషన్స్, బ్లూంబర్గ్ ఒకటి, అలాగే జేపీ మోర్గాన్ ఒకటి, ఈ 2 ఏం చేశాయంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఇండిసెస్, ఎమర్జింగ్ మార్కెట్ ఇండిసెస్లో, ఎస్పెషల్లీ బాండ్ ఇండిసెస్లో ఇండియన్ బాండ్స్ని ఇంక్లూడ్ చేశాయి. ఇండియన్ బాండ్స్ని ఈ ఇండిసెస్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇండిసెస్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండియన్ బాండ్స్లో ఇన్ఫ్లోస్ అనేవి పెరగబోతున్నాయి అనేది టాక్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇండిసెస్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఎందుకు పెరుగుతుంది, ఇది మనకు అర్థం కాదు. ఇది అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఇండిసెస్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న ఇండెక్స్లు చెప్పండి. సెన్సెక్స్ మీరు వినుంటారు కదా, నిఫ్టీ, ఇవి కూడా ఇండిసెసే కదా. ఇప్పుడు సెన్సెక్స్ అంటే ఏంటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 30 కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 30 కంపెనీస్ మనకి సెన్సెక్స్లో ఉంటాయి కదా. సో ఇప్పుడు సెన్సెక్స్ అనేది ఏంటి? ఒక ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటి? ఇండికేట్ చేసేది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉంది, ఈసారి స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే దాని ఇండికేటర్ ఇది. సెన్సెక్స్ పెరిగిందంటే ఓకే పెరిగింది, సెన్సెక్స్ తగ్గిందంటే తగ్గింది. సెన్సెక్స్ పెరిగిందంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ప్రతి స్టాకు పెరిగిందని కాదు, తగ్గిందంటే ప్రతి స్టాకు తగ్గిందని కాదు. ఆ 30 కంపెనీలు యావరేజ్గా ఓవరాల్గా తీసుకుంటే పెరిగాయి లేదా తగ్గాయి అని అర్థం. నిఫ్టీ అంటే అర్థం ఏంటి మనకి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 50 కంపెనీస్ యాజ్ ఫార్ యాజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ కన్సర్న్. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి రీసెంట్గా ఏమైందంటే సంథింగ్ కాల్డ్ ఇండెక్స్ ఫండ్స్ అని వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇది ఒక టైప్ ఆఫ్ ఫండ్స్ అనమాట, ఇండెక్స్ ఫండ్స్. సో ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే దే ట్రాక్ అన్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తాయి. ఇప్పుడు జనరల్గా ఒక మ్యూచువల్ ఫండ్ అనేది జనాల దగ్గర, డిఫరెంట్ ఇన్వెస్టర్స్ దగ్గర మనీ అనేది పూల్ చేసుకొని ఆ వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీని వాళ్ళు ఏం చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్ దే ఇన్వెస్ట్, రైట్? వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఇన్వెస్ట్ చేస్తారు. ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? అది ఆ ఫండ్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది దేంట్లోనైనా చేయొచ్చు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి డిఫరెంట్ కంపెనీస్ని, స్టాక్స్ని ఐడెంటిఫై చేసి చేస్తారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్. అంటే మీరు ఏమీ వెతకక్కర్లేదు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో కన్ఫ్యూజన్ పడక్కర్లేదు. మనకి నిఫ్టీ ఉంది చూసారు, నిఫ్టీలో 50 కంపెనీస్ ఉన్నాయి, లేదా సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా సెన్సెక్స్లో ఏవైతే 30 ఉన్నాయో ఆ 30లో యాజ్ టీజ్గా ఇన్వెస్ట్ చేసేయండి, లేదా నిఫ్టీలో ఏ 50 ఉన్నాయో ఆ 50లో యాజ్ టీజ్గా ఇన్వెస్ట్ చేసేయండి అనే కాన్సెప్ట్ వచ్చింది. అలాంటి ఫండ్స్ని ఇండెక్స్ ఫండ్స్ అంటాం. సో ఈ ఇండెక్స్ ఫండ్స్ అన్నీ ఎలాంటివి? ప్యాసివ్ ఫండ్స్. అంటే ఫండ్ మేనేజర్ బుర్ర వాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ ఇండెక్స్ని ట్రాక్ చేస్తున్నావో ఆ ఇండెక్స్లో ఏ కంపెనీస్ ఉన్నాయో గుడ్డిగా ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేయడమే. అర్థమైందా? సో ఇప్పుడు మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని వచ్చింది అనుకోండి. అంటే నిఫ్టీ 50లో ఏ కంపెనీస్ ఉన్నాయో ఈ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీలో ఆ 50 కంపెనీస్ ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలో ఫండ్ మెయింటైన్ చేస్తారు. అందులో ఒక కంపెనీ బయటకు వచ్చేస్తే వీళ్ళు ఆ కంపెనీని అమ్మేస్తారు, కొత్తగా ఇంకో కంపెనీ యాడ్ అయితే వీళ్ళు ఆ కంపెనీని కొంటారు. అలా ఇండెక్స్ ఫండ్ మేనేజర్ ఇండెక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోవడం తప్పితే వేరే ఏమీ చేయరనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సిమిలర్గా ఈవెన్ ఫర్ బాండ్స్ వీ హ్యావ్ ఇండిసెస్. బాండ్స్కి కూడా మనకి ఇండిసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న జేపీ మోర్గాన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఒక ఇండెక్స్ ఉంది. చూడండి, జేపీ మోర్గాన్స్ ఫ్లాగ్షిప్ ఎమర్జింగ్ మార్కెట్ లోకల్ కరెన్సీ గవర్నమెంట్ బాండ్ ఇండిసెస్, జీబీఐ ఈఎంజీడీ. అర్థమైందా? ఈ ఇండెక్స్ అనేది ఉంది. ఈ ఇండెక్స్లో ఈ పర్టికులర్ ఇండెక్స్లో ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ని జూన్ 28, 2024 నుంచి యాడ్ చేయబోతున్నారు. ఈ ఇండెక్స్లో ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ని యాడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అని మీకు డౌట్ రావచ్చు. ఇందాక మనం ఇండెక్స్ ఫండ్ అని చెప్పాను చూడండి, అలాగే గ్లోబల్ లెవెల్లో కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఈ పర్టికులర్ ఇండెక్స్ని ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఉందో దీన్ని ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో ఏవైతే బాండ్స్ ఉంటాయో ఆ బాండ్స్లో ఈ ఇండెక్స్ ఫండ్స్ వాళ్ళు డైరెక్ట్గా ప్యాసివ్గా పెట్టుబడులు పెట్టేస్తారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఇందులో యాడ్ అయితే ఆటోమేటిక్గా ఈ ఇండెక్స్ ఫండ్స్ అన్ని ఏం చేస్తాయి? ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేస్తాయి. మీకు అర్థమైంది లాజిక్? ప్యాసివ్. ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి రేషియో బట్టి ఓవరాల్ ఇండెక్స్లో వీటి వాటా ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు యాజ్ టీజ్గా మెయింటైన్ చేయాలి. అది వాళ్ళ రూల్.
అది వాళ్ళ రూలు. సో ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతాయి. ఇది మొదటిది. రెండవది, ఇలాంటి ఇంటర్నేషనల్ ఇండిసెస్లో ఇండియన్ బాండ్స్ అనేవి వెళ్తే పాపులారిటీ పెరుగుతుంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ బాండ్స్ వైపు కొనేస్తారు, చూస్తారు. సో పాపులారిటీ పెరగడం వల్ల కూడా వాటి మీద దృష్టి పడి బాండ్స్లోకి ఫారిన్ ఇన్ఫ్లోస్ అనేవి పెరిగే అవకాశం అనేది ఉంది. అయితే ఎటువంటి బాండ్స్ వెళ్తాయంటే ఇక్కడ చూడండి, అది కూడా రాశారు. ఓన్లీ బాండ్స్ క్లాసిఫైడ్ అండర్ ది ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఇండెక్స్ ఇంక్లూజన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2020లో ఈ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ అని తీసుకొచ్చారు. ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ అంటే ఆ పర్టిక్యులర్ బాండ్లో మీరు పెట్టుబడి పెట్టాలంటే ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వక్కర్లేదు. డైరెక్ట్గా ఎవరైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు. ఫారిన్ ఇన్వెస్టర్ ఎవరి దగ్గర అప్రూవల్ తీసుకోవాలి అలాంటివి ఏం ఉండవు. ఫుల్లీ యాక్సెసిబుల్ అనమాట, కంప్లీట్గా యాక్సెసిబుల్, డైరెక్ట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాంటి బాండ్స్ని 27 ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ డిజిగ్నేటెడ్ ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ని ఈ పర్టిక్యులర్ ఇండెక్స్లోకి యాడ్ చేస్తున్నారు జూన్ 28 నుంచి. యాడ్ చేయడం వల్ల ఈ ఇండెక్స్ని ట్రాక్ చేసే ప్యాసివ్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ప్లస్ ఇలాంటి ఇంటర్నేషనల్ లెవెల్ పాపులర్ ఇండెక్స్లోకి వెళ్ళడం వల్ల పాపులారిటీ పెరిగి నలుగురు దృష్టి పడి కూడా మనకి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నుంచి మన ఇండియన్ బాండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. సో దీనివల్ల మనకి కంట్రీకి ఏంటి ఉపయోగం అని మీరు అడగవచ్చు. వాట్ ఈస్ ది ఇంప్లికేషన్ ఫర్ ద కంట్రీ? ఇండియా యాజ్ అ కంట్రీకి ఏంటి ఉపయోగం? రేపు పొద్దున్న ఇండియా కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా సరే ఫండ్స్ కావాలి అని బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఓన్లీ డొమెస్టిక్ ఇన్వెస్టర్లే చేస్తారని భయపడక్కర్లేదు. అంటే మనకి డొమెస్టిక్ ఇన్వెస్టర్ దగ్గర ఎంత ఉంటుంది? లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది. వీఆర్ నాట్ లిమిటెడ్ బై ది అమౌంట్ హెల్డ్ బై ఇండియన్స్. నౌ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు ట్యాప్ ఇన్ టు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ వెల్త్ ఆల్సో. సో గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేయడానికి, అంటే ఊరికే చేయకూడదు, బట్ అవసరమైతే ఎక్స్ట్రా అప్పులు చేయాలన్నా సరే కొనే వాళ్ళు ఇప్పుడు ఉంటారు. బికాజ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఈ బాండ్స్ అనేవి ఓపెన్ అప్ అయ్యాయి కాబట్టి. సో మనకి డెట్ టేకింగ్ కెపాసిటీ అనేది పెరిగింది. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు ఇండియన్ బాండ్స్ అనేది పెరిగింది. దట్ ఈస్ ద ప్లస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. దీనివల్ల మనకి ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ ఎకానమీకి వచ్చే ఉపయోగం అది. పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఫండ్స్ అవసరం అవుతాయి. అలాంటప్పుడు మనం ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ రిసీప్ట్స్ రైజ్ 21%. సిఐటి షేర్ డిప్స్ టు 39.1%. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఇక్కడ చూడండి, సిఐటి అన్నారు. ఇక్కడ మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, చాలా జాగ్రత్తగా వినండి. వీఆర్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ని మనం డివైడ్ చేసినప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి మనం డివైడ్ చేయొచ్చు. డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటంటే మనకి, నేను ఎప్పుడు ఒక పాయింట్ చెప్తాను, ఇంపాక్ట్, ఇన్సిడెన్స్. ఇన్సిడెన్స్ అంటే ట్యాక్స్ ఎవరి మీద పడుతుంది అని, ఇంపాక్ట్ అంటే నొప్పి ఎవరికి అని. సో ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నారనుకోండి, ఇన్సిడెన్స్ నీ మీదే, ఇంపాక్ట్ కూడా నీ మీదే. సో అట్లా ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ రెండు ఒకళ్ళపైనే ఉంటే దాన్ని మనం డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. అలా కాకుండా మీరు జిఎస్టీ తీసుకున్నారనుకోండి, జిఎస్టీ అనేది వస్తువు మీద ఉంటుంది, ఇన్సిడెన్స్ అనేది ఎవరి మీద ఉంటుంది? వస్తువు మీద, గుడ్స్ లేదా సర్వీసెస్ పైన. ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? ఆ వస్తువుని కొన్నోడి మీద. ఎందుకంటే ఆ వస్తువు తయారు చేసినోడు దాన్ని కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తాడు. సో ఇంపాక్ట్ అనేది కన్జ్యూమర్ మీద ఉంటుంది, ఇన్సిడెన్స్ అనేది వస్తువు మీద ఉంటుంది. ఇలాంటి ట్యాక్సెస్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్లో ప్రధానంగా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ 2 కాకుండా మూడవది ఎస్టీటీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే మనకి స్టాక్ మార్కెట్లో మనం ఏదైనా షేర్స్ అమ్మినప్పుడు కావచ్చు, కొన్నప్పుడు కావచ్చు, ప్రతి ట్రాన్సాక్షన్ అప్పుడు కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది, అమ్మినప్పుడు, కొన్నప్పుడు. సో ఆ అమౌంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో ఇందులో ఇది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇదేమో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇప్పుడు ఇక్కడ చెప్తోంది ఏంటి అంటే మనకి ఓవరాల్గా నెట్ డైరెక్ట్ ట్యాక్స్ రిసిప్ట్స్, ఇక్కడ నెట్ అని రాశారు. సో నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్కి గ్రాస్కి డిఫరెన్స్ ఏంటి? గ్రాస్ అంటే ఓవరాల్ కలెక్షన్స్, దాంట్లోంచి మళ్ళీ రిఫండ్స్ ఉంటాయి. కొందరి దగ్గర ముందు ఎక్కువ కలెక్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసాక రిఫండ్ చేస్తారు. రిఫండ్స్ పోగా వచ్చేది నెట్ అవుతుంది అనమాట. మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం అని అంటారు చూడండి, టీడీఎస్ కలెక్ట్ చేస్తారు ముందు, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్.
అంటే ముందే ప్రతి నెల మన శాలరీలో కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, తర్వాత లాస్ట్లో మనకి ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉన్నాయి అన్నీ చూసి తగ్గించి ఇవ్వడం. అది మనకి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ యొక్క కథ అనమాట. సో ఇవి ఓవరాల్గా 21% పెరిగాయంట ఫస్ట్ క్వార్టర్. దాంట్లో CAT అంటే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క షేరు 39.1% పడిపోయింది. అంటే అర్థం ఏంటి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మరియు STT కలిపి 61% ఉంటే CAT అనేది కేవలం 39% మాత్రమే ఉంది. STT కూడా ఇండివిజువల్స్ తీసుకుందే కదా, ప్రతి ఒక్కడు షేర్లు కొన్నోడు అమ్మినోడు వాడి దగ్గర కలెక్ట్ చేసేది. ఇది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే మనం సంపాదించే మన శాలరీ మీద మనం కట్టేది. వీటి మీద తీసుకుందేమో 61% ఉంది, CAT మాత్రం కేవలం 39%. కార్పొరేట్స్ దగ్గర వసూలు చేస్తున్న దానికంటే ఇండివిజువల్స్ దగ్గర వసూలు చేస్తున్నది ఎక్కువ అవుతుంది అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే కార్పొరేట్ ఫ్రెండ్లీగా గవర్నమెంట్ ఉంది అనే ఇండికేషన్ మనకు తెలుస్తుంది. మనకేమో ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకేమో తక్కువ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయం అనమాట. సో ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఆస్పెక్ట్. బియాండ్ దిస్ ఈ ఆర్టికల్ నుంచి మరి ఇంకేమీ లేదు. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఆస్ట్రేలియా హోప్స్ టు కన్క్లూడ్ CECA నెగోషియేషన్స్ విత్ ఇండియా ఎర్లీ నెక్స్ట్ ఇయర్. సో ఎర్లీ నెక్స్ట్ ఇయర్ ఇండియాతో CECA నెగోషియేషన్స్ కన్క్లూడ్ చెయ్యాలి అని చెప్పేసి ఆస్ట్రేలియా అనుకుంటోంది, కోరుకుంటోంది, హోప్ చేస్తుంది అని అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది కొంచెం నేను బేసిక్స్ కవర్ చేస్తాను. బేసిక్స్ కవర్ చేశాక విషయంలోకి వస్తాను. ఇప్పుడు రెండు దేశాల మధ్య, ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా తీసుకుందాం. మీరు ఇండియా ఆస్ట్రేలియా తీసుకున్నప్పుడు ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళే వాటిని మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పోర్ట్స్ అంటాము. ఆస్ట్రేలియా నుండి ఇండియాకి వచ్చే వాటిని ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంపోర్ట్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ని కలిపి మనం ఉపయోగించే ఒక కామన్ వర్డ్ ఏంటి, ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని. సో ట్రేడ్కి అడ్డంకులు క్రియేట్ చేసే వాటిని మనం బ్యారియర్స్ అంటాం, ట్రేడ్ బ్యారియర్స్. ఈ బ్యారియర్స్లో ప్రధానంగా మాట్లాడుకునే బ్యారియర్స్ ఏం బ్యారియర్స్ తెలుసా మీకు, టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ అంటే ఏంటి, సుంకం. అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ, ఎగుమతి సుంకం, దిగుమతి సుంకం. ఆస్ట్రేలియా నుంచి ఏదన్నా వస్తువు ఇండియాకి వస్తే దాని మీద ఒక 50% మీరు సుంకం వేస్తే మనకి ఇండియాలో ల్యాండింగ్ రేట్కి మళ్ళీ 50% యాడ్ అయ్యి అప్పుడు మార్కెట్లోకి వస్తుంది. అలాగే ఇండియా నుంచి ఏదైనా ఆస్ట్రేలియాకి వెళ్తే ఆస్ట్రేలియా వాడు కూడా టారిఫ్ వేస్తే అది కూడా యాడ్ అయ్యాక మార్కెట్లోకి వెళ్తుంది. దీన్ని టారిఫ్ అంటాం. సో టారిఫ్ అనేది అన్నిటికంటే పెద్ద బ్యారియర్. ఇది కాకుండా నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. టారిఫ్ బ్యారియర్స్ ఉంటాయి. వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. నాన్ టారిఫ్ అంటే ఏంటి, సుంకం ఉండదు ఇక్కడ. సుంకం అంటే ఇంత పర్సంటేజ్ అని ఉండదు, కానీ రూల్స్ ఉంటాయి. లైక్ కోటా లిమిట్స్. మీరు ఆస్ట్రేలియా నుంచి ఈ వస్తువు ఇన్ని కేజీలకి మించి ఇండియాకి ఇంపోర్ట్ చేయకూడదు, ఇండియాలోకి ఎక్స్పోర్ట్ చేయకూడదు, ఎట్లాంటి రూల్స్ కావచ్చు. లేదా లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్, మా దేశానికి మీరు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే పలానా లైసెన్స్ మీ దగ్గర ఉండాలి. లేదా కొన్ని స్టాండర్డ్స్, ఈ పర్టికులర్ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేస్తేనే మా దేశం మీరు మీ దేశం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాము, లేకపోతే చెయ్యము. ఎట్లాంటి అనమాట ఇలాంటి రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఏమైనా పెట్టడం కావచ్చు. ఇలాంటివన్నీ పెట్టడం ద్వారా కూడా ట్రేడ్ బ్యారియర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అయితే ఈ ట్రేడ్ బ్యారియర్స్ని తగ్గించుకొని, ఎస్పెషల్లీ టారిఫ్ బ్యారియర్స్ని, మెజారిటీ బ్యారియర్స్ టారిఫ్ ఉంటాయి, వీటిని తగ్గించుకొని రెండు దేశాల మధ్య ట్రేడ్ పెరగడం కోసం దేశాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతాయి. ఏం జరుగుతాయమ్మా, ట్రేడ్ అగ్రిమెంట్స్. ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్లో బాగా పాపులర్ అగ్రిమెంట్స్ ఒక 3-4 కవర్ చేద్దాం. ఒకటి PTA అంటాం, 2 FTA అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఈ వాటిలో వచ్చేది CECA. ఓకేనా. PTA అంటే ఏంటి, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇదేంటమ్మా, ఫ్రీ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్ కాదు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇంతక ప్రీవియస్ వీడియోలో నేను ఫారిన్ ట్రేడ్ అనేసాను. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం అంటాం. ఇది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ PTAకి, FTAకి, CECAకి డిఫరెన్స్ ఏంటో ఒకసారి లైట్గా చెప్తాను చూడండి. PTAలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, FTA PTA కదా, PTAలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పాజిటివ్ లిస్ట్. FTA విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నెగటివ్ లిస్ట్. చాలా జాగ్రత్తగా వినండి. పాజిటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి, రెండు దేశాల మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు
ఫస్ట్ పాజిటివ్ లిస్ట్ క్రియేట్ చేస్తారు. పాజిటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? ఈ లిస్ట్లో ఏ ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్కి మాత్రమే ఆ అగ్రిమెంట్ వర్తిస్తుంది. మీరు లిస్ట్లో ఒక 100 ఐటమ్స్, మొత్తానికి 2 దేశాల మధ్య 1000 ఐటమ్స్ ట్రేడ్ అవుతుంటే ఒక 100 ఐటమ్స్ని మనం సెపరేట్ చేసి పాజిటివ్ లిస్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఈ 100 ఐటమ్స్కి మాత్రమే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అప్లై అవుతుంది. అంటే వీటి మీద మాత్రమే టారిఫ్లు తగ్గుతాయి, మిగిలిన వాటి మీద తగ్గవని అర్థం. సో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్లో మనం ఏవైతే ప్రిఫర్ చేస్తున్నామో వాటిని ఐడెంటిఫై చేస్తారు, వాటి మీద మాత్రమే అప్లై చేస్తారు, అందులో లేని వాటికి అప్లై అవ్వదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో నెగిటివ్ లిస్ట్ క్రియేట్ చేస్తారు. నెగిటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? ఈ అగ్రిమెంట్ దేనికి అప్లై అవ్వదో చూస్తారు. సో ఒక 10 ఐటమ్స్ 20 ఐటమ్స్కి ఇది అప్లై అవ్వదు. సో ఆ 10 ఐటమ్స్ కాకుండా మిగిలినన్నిటికీ అప్లై అవుతుంది. సో ఎఫ్టీఏ అనేది పీటీఏ కంటే కొంచెం బ్రాడర్ అని మనం చెప్పొచ్చు. సో ఎఫ్టీఏ ఈజ్ బ్రాడర్ దాన్ పీటీఏ. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది బ్రాడర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే సిఈసిఏ, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఇక్కడ మీరు గమనిస్తే కీవర్డ్ ట్రేడ్, ఇక్కడ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే ఓన్లీ ట్రేడ్తో పరిమితం కాకుండా, ట్రేడ్కే పరిమితం కాకుండా ఇంకా చాలా విషయాల్లో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం. ఇప్పుడు ట్రేడ్ అనేది ఒక ఆస్పెక్ట్. 2 దేశాల మధ్య ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, మీ దేశం వాళ్ళు మా దేశంలో ఇన్వెస్ట్ చేసుకోండి, మేము మీ దేశంలో ఇన్వెస్ట్ చేస్తాం అంటే ఎఫ్డిఏస్ గురించి మాట్లాడుకోవడం, ఎఫ్ఐఏస్ గురించి మాట్లాడుకోవడం, అలాగే వీసా అరేంజ్మెంట్స్, ఎడ్యుకేషను, ఇలాంటి ఆస్పెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకొని, జాబ్స్ మా వాళ్ళు మీ దగ్గర వచ్చి పని చేసుకోవడానికి అవకాశం కల్పించండి, లేదా మీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించండి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కాంప్రహెన్సివ్గా మాట్లాడుకునే అగ్రిమెంట్స్లు సిఈసిఏ. సో ఇలాంటి అగ్రిమెంట్ కోసం ఆస్ట్రేలియాకి మరియు ఇండియాకి మధ్య నెగోషియేషన్ అనేది జరుగుతుంది. అది ఇంకా తేలలేదు. సో అది ఎప్పుడు తేలుతుంది అనేది తెలియదు. సో ఆ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది కంక్లూడ్ అవుతుందని చెప్పి ఆస్ట్రేలియా కోరుకుంటుంది. అయితే ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఆల్రెడీ ఏదన్నా ఉందా అంటే ఉంది. చూడండి, వీ ఆల్రెడీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ విచ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ December 29, 2022. ఈ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఎలాంటిదంటే ఎఫ్టీఏకి ఎక్కువ ఈసీటీఏ, సిఈసిఏకి తక్కువ, ఎఫ్టీఏకి ఎక్కువ, అలాంటిదన్నమాట. సో ఈ అగ్రిమెంట్ అనేది ఆల్రెడీ వాళ్ళకి మధ్యలో జరిగింది. సో నెక్స్ట్ లెవెల్కి దీన్ని తీసుకెళ్ళాలి అనేది ప్రయత్నం. దానికోసం డిస్కషన్స్ అనేవి ప్రజెంట్ జరుగుతున్నాయి, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ రాశారు, ప్రజెంట్ ఉన్న ఎఫ్టీఏలో చూస్తే ఏం రాశారు, ఈ ఈసీటీఏ ఏదైతే ఉందో ఇట్ సర్వ్డ్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సిఈసిఏ విచ్ ఈస్ టు బి ఎ డీపర్ అండ్ కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ కవరింగ్ 5 tracks agreed in the SCTA including goods, services, digital trade, government procurement and rules of origin, product specific rules schedule. ఇవి కాకుండా న్యూ ఏరియాస్ ఏంటంటే మనకి కాంపిటీషన్ పాలసీ, ఎంఎస్ఎంఈ, జెండర్ ఇన్నోవేషన్, అగ్రిటెక్, క్రిటికల్ మినరల్స్, స్పోర్ట్స్, ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఇంకా ఎంగేజ్మెంట్ అనేది పెరగాలనేది ప్రజెంట్ కోరుకుంటుంది. ప్లస్ ఈసీఏలో ఇంకా స్కోప్ ఉంది. మీకు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి గురించి కూడా డిస్కస్ చేయడానికి స్కోప్ అనేది ఉంది. ఇక్కడ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మరొకసారి చెప్పేస్తాను. అసలు రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు చూడండి, ఇది ఆస్ట్రేలియా, ఇండియా, ఇక్కడ లెట్సే చైనా తీసుకుందాం. ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో అగ్రిమెంట్ ఉంది, ఆస్ట్రేలియాకి చైనాకి మధ్యలో కూడా అగ్రిమెంట్ ఉంది అనుకోండి. చైనాకి ఇండియాకి మధ్యలో అగ్రిమెంట్ లేదు అనుకోండి. సో చైనా వాడు ఏదైనా ఇండియాకి పంపించాలంటే వాడికి ప్లాన్ వేయచ్చు. ఏంటది? ఒక వస్తువుని తయారు చేసి 100%లో 30% చైనాలో చేసి, లేదా 40% 50% చైనాలో చేసి ఆ వస్తువుని ఆస్ట్రేలియాకి పంపించి రిమైనింగ్ పార్ట్ ఆస్ట్రేలియాలో చేపించి అక్కడ నుంచి ఇండియాకి పంపిస్తే ఇండియా ఏమనుకుంటుంది, ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది కదా అనుకుంటుంది. సో ఇక్కడే కంట్రీస్ ఏం చేస్తాయంటే రూల్ ఆఫ్ ఆరిజిన్స్ వస్తాయి. అంటే ఈ వస్తువు కంప్లీట్గా ఆస్ట్రేలియాలో తయారైందా లేదా వేరే చోట కూడా కొంత డెవలప్ అయ్యి వచ్చిందా అనేది ఇండియా అడుగుతుంది. ఆ ప్రొడక్ట్ పైన వాళ్ళు మెన్షన్ చేయాలి. సో ఆస్ట్రేలియా వాల్యుడేషన్ 50%, చైనా వాల్యుడేషన్ 50% అంటే అప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? అది ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఐటమ్ అయితే మన అగ్రిమెంట్ ప్రకారం టారిఫ్ వేయకూడదు, చైనా నుంచి వస్తున్న ఐటమ్ లాగా చూస్తే టారిఫ్ వేయాలి. సో అలాంటి వాటి కోసం మాట్లాడుకునే రూల్స్ని రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పి అంటాం. అర్థమైందా? అది ప్రొడక్ట్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఆ రూల్స్ గురించి కూడా ఈ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారు. సో ఇది ఇంకా అవ్వలేదు,
ఆ స్టడీ హోప్స్ టు మీకు ఎందుకు ఇది కవర్ చేశారంటే మీకు ఈ పరంగా స్టాటిక్ రివిజన్ అవుతుంది. సో నేను ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ చదువుతూ స్టాటిక్ రివైజ్ చేసుకోవాలి అని చెప్తుంటాను మా స్టూడెంట్స్కి. కరెంట్ అఫైర్స్ని ఓన్లీ కరెంట్ అఫైర్స్లా చూడకూడదు. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రివైజ్ యువర్ స్టాటిక్ యాజ్ ఫార్ యాజ్ ఎకానమీ ఈస్ కన్సర్న్. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, నీడ్ టు ఆస్క్ ఇఫ్ డిక్లైన్ ఇన్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఇన్ఈక్వాలిటీ తగ్గడం అనేది మంచిదేనా అని మనం అడగాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఈయన చెప్తున్నారు. ఎవరైతను దిస్ మ్యాన్ డెబ్రాయ్ చెప్తున్నారు. సో డెబ్రాయ్ ఎవరు? PMEAC చీఫ్. సో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఇతను. ఇతను ప్రైమ్ మినిస్టర్ సో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ డెబ్రాయ్. ఈయన ఏమంటున్నారంటే వెదర్ ఎ డిక్లైన్ ఇన్ ఇన్ఈక్వాలిటీ యాజ్ సజెస్టెడ్ బై ద లేటెస్ట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే వాజ్ ఎ గుడ్ థింగ్. డిక్లైన్ ఇన్ ఇన్ఈక్వాలిటీ అనేది మంచిదేనా అని ఆయన అడుగుతున్నారు. అసలు ఈ పాయింట్ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒక మాట గమనించండి. హీ సేస్ యాజ్ ఎకానమీస్ గ్రో అండ్ ప్రాస్పర్ ఇన్ఈక్వాలిటీ టెండ్స్ టు వైడెన్ ఎ బిట్. ఇప్పుడు మన భారతదేశం డెవలప్డ్ ఎకానమీ కాదు, డెవలపింగ్ ఎకానమీ. మరి ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు, ఎకానమీ అనేది ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఈ క్రమంలో ఆటోమేటిక్గా ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరుగుతాయి. సో ఇన్ఈక్వాలిటీస్ స్లైట్గా పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి అది మంచిది కాదు అనుకోవడానికి లేదు. కంప్లీట్గా డెవలప్ అయిన ఎకానమీలో గ్రోత్ ఎక్కువ ఉండదు. సో గ్రోత్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం పైన ఉంటుంది. కానీ ఇండియా లాంటి డెవలపింగ్ ఎకానమీస్లో ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ గ్రోత్. మనం గ్రోత్ పైన ఫోకస్ చేసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ కూడా లైట్గా పెరగడం అనేది కామన్. ఎందుకంటే గ్రోత్ అనేది ఎక్కువగా మనకి టాప్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. అంటే ఎవరు బాగా డబ్బున్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు ఇంకా గ్రో అవుతారు. గ్రో అయ్యే కొద్దీ జీడిపి పెరుగుతుంది. ఈ ప్రాసెస్లో రిచ్కి పూర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ పెరుగుతుంది. సో ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ పెరగడం అనేది కామన్. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని నేను ఉద్దేశం. ఇంకో పాయింట్ ఏమంటున్నారు, ఒక ఇన్ఈక్వాలిటీ తగ్గింది అని చెప్పేసి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వేలో చెప్తున్నారు. అదేమైనా నిజంగా ఎక్సైట్ అయిపోవాల్సిన విషయం అంటే కాదు అంటాడు ఆయన. ఇన్ఈక్వాలిటీస్ తగ్గింది అనే విషయం పెద్ద విషయం కాదు. గ్రోత్ వచ్చినప్పుడు ఆ మాత్రం ఇన్ఈక్వాలిటీ వైడన్ అవ్వడం అనేది సహజము. సో ఇన్ఈక్వాలిటీ తగ్గడం అనేది చాలా మంచిదిలాగా, ఇన్ఈక్వాలిటీ పెరగడం అనేది చెడ్డదిలాగా చూడాల్సిన అవసరం లేదనేది ఈయన చెప్తున్న ఒక పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే ఈయన, భారతదేశంలో సురేష్ టెండూల్కర్ కమిటీ 2009లో మనకి పావర్టీ లైన్ రికమెండ్ చేసింది. అప్పుడు ఏం చెప్పిందంటే వాళ్ళు 33 రూపీస్ ఏ డే ఇన్ అర్బన్ ఇండియా అండ్ 27 రూపీస్ ఏ డే ఇన్ రూరల్ ఏరియాస్. అంటే ఆ మాత్రం ఖర్చు కంటే తక్కువ పెట్టేవాళ్ళు పావర్టీ లైన్ కంటే కింద ఉన్నట్టు. అంటే రూరల్ ఏరియాస్లో 27 రూపీస్ కంటే తక్కువ పెట్టేవాడు పర్ డే, అర్బన్లో 33 రూపాయల కంటే తక్కువ పెట్టేవాడు పర్ డే. అంటే అప్పటి లెక్క ప్రకారం. సో ఇప్పుడు ఈ రోజుకి ఇదేనా అంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం మీరు యాడ్ చేసుకోవాలి. ఆయన చెప్పారు దానికంటే కింద ఉంటే అది వాళ్ళు కంప్లీట్గా పూర్ అని చెప్పి అర్థమని ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత నుంచి ఇండియా అప్డేట్ చేయలేదు పావర్టీ లైన్ని. తర్వాత రంగరాజన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ వచ్చాయి కానీ దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. సురేష్ టెండూల్కర్ కమిటీ ఇంప్లిమెంట్ చేసింది, తర్వాత చేయలేదు. తర్వాత నీతి ఆయోగ్ వల్ల మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది వచ్చింది. సో మనకి గ్లోబల్ లెవెల్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ UNDP వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని నీతి ఆయోగ్ కూడా అక్కడ 10 ఐటమ్స్ ఉంటే ఇంకొక 2 యాడ్ చేసి మొత్తం అరౌండ్ 12 ఐటమ్స్తో నీతి ఆయోగ్ వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది పావర్టీ లైన్ కాదు. నీతి ఆయోగ్ వాళ్ళ మల్టీ డైమెన్షనల్ పావర్టీ లైన్ అనేది చూడండి ఇక్కడ ఏం రాశారు. ఇట్ వాజ్ నెవర్ అండ్ ది MDPI ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ నాట్ క్వైట్ ఏ పావర్టీ లైన్. అందులో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ లైన్ అంటే అర్థం ఏంటి? దాంట్లో ఓన్లీ మనీ ఆస్పెక్ట్ మాత్రమే కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మామూలుగా పావర్టీ లైన్ టాక్స్ ఓన్లీ అబౌట్ మనీ ఆస్పెక్ట్. అంటే ఎంత ఎక్స్పెండిచర్ చేయగలుగుతున్నారు, ఒక పలానా లెవెల్ కంటే తక్కువ ఎక్స్పెండిచర్ చేస్తే వాళ్ళు ఇంకా పేదవాళ్ళు అన్నట్టు, పలానా లెవెల్ కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు ఓకే పేదవాళ్ళు కాదు, సో పావర్టీ లైన్ కంటే పైన ఉన్నారని అర్థం. అక్కడ ఓన్లీ ఎంత స్పెండ్ చేస్తారనేది చూస్తాం పావర్టీ లైన్లో. కానీ వెన్ వీ టాక్ అబౌట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేసే దీంట్లో ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉండదు. 3 పారామీటర్లు ఉంటాయి. హెల్త్ పారామీటరు, అలాగే ఎడ్యుకేషన్ పారామీటరు, మూడవది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పారామీటర్.
3 పారామీటర్స్ని తీసుకొని చేస్తారు. హెల్త్ పారామీటర్లో తీసుకుంటే మళ్ళీ 3 కేటగిరీస్, 3 అంశాలు ఉంటాయి. న్యూట్రిషన్, చైల్డ్ అండ్ అడోలసెంట్ మోర్టాలిటీ, మెటర్నల్ హెల్త్. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్. అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి వచ్చేసరికి కుకింగ్ ఫ్యూయల్ ఏది వాడుతున్నారు, అంటే ఇంకా పిడకలు అవే వాడుతున్నారా లేకపోతే గ్యాస్కి షిఫ్ట్ అయ్యారా, శానిటేషను, డ్రింకింగ్ వాటరు, హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, అసెట్స్ అంటే ఆస్తులు, ఈ బ్యాంక్ అకౌంట్ ఒకటి, బ్యాంక్ అకౌంట్. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 ప్లస్ 3 ప్లస్ 2 మొత్తం 12 అంశాలు, 12 పారామీటర్స్ని బేస్ చేసుకొని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. గాట్ ఇట్? దిస్ ఈజ్ నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షన్. అది పావర్టీ లైన్ కాదు, అందులో చాలా ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి అని ఈయన ఉద్దేశం. సో దిస్ ఈజ్ వాట్ దిస్ పర్సన్ ఈజ్ సెయింగ్. నెక్స్ట్ చూడమ్మా, ఈ లాస్ట్ 1 వీక్లో 2 ఆర్టికల్స్ వచ్చాయి రిగార్డింగ్ ఇబ్బీ గురించి 2 ఆర్టికల్స్ వచ్చాయి. సో దీని గురించి మనం డీటెయిల్డ్గా కవర్ చేద్దాం. ఇబ్బీ టు స్ట్రెంగ్థెన్ క్రెడిటర్స్ రైట్స్ ఆన్ పర్సనల్ గ్యారెంటర్స్. సో ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రెడిటర్ అంటే ఎవరు? క్రెడిటర్ అంటే అప్పు ఇచ్చేవాడు, ఇచ్చినవాడు. డెటర్ అంటే అప్పు తీసుకున్నవాడు. గ్యారెంటర్ అంటే అప్పు తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఈ డెటర్ ఎవడైతే ఉంటాడో వీడు క్రెడిటర్ దగ్గర అప్పు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు క్రెడిటర్ మైట్ ఎక్స్పెక్ట్ ఏ గ్యారంటీ, వేరే వాళ్ళ ఎవరిదైనా గ్యారంటీ అడగచ్చు. అలాంటప్పుడు గ్యారంటీ ఇచ్చేవాడు ఈ గ్యారెంటర్ అని అర్థం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇబ్బీ. అసలు ఇబ్బీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఐబీసీ అంటే ఏంటమ్మా? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్. ఐబీసీ అంటే దాంట్లో కోడ్ ఉంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016 అన్నమాట. ఇది ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఇండియాలో ఉన్న బ్యాంక్రప్ట్సీ లా. యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ వర్డ్స్. బ్యాంక్రప్ట్సీ లా. అసలు బ్యాంక్రప్ట్సీ అంటే ఏంటి? ఇన్సాల్వెన్సీకి బ్యాంక్రప్ట్సీకి డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసా? ఈ 2 పదాలు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ సేమ్ కాదు. ఇన్సాల్వెన్సీ అంటే మనకి తక్షణ చెల్లింపులకి డబ్బులు లేకపోవడం. మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏమో తక్కువ ఉన్నాయి, చెల్లింపులు ఏమో ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? మనం చెల్లింపులు చేయలేం, నీ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోవడం. ఇన్ఎబిలిటీ టు ఫుల్ఫిల్ పేమెంట్ ఆబ్లిగేషన్స్. మనం ఏవైతే పేమెంట్లు చేయాలో ఆ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయడంలో ఇన్ఎబిలిటీని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ ఇన్సాల్వెన్సీ. సో ఇన్సాల్వెంట్ అయ్యాడంటే వాడు ఇంక ఎత్తేసాడు అని కాదు. ఇట్ కుడ్ బి టెంపరీ, మళ్ళీ రికవర్ అవ్వచ్చు. బట్ వేరాజ్ బ్యాంక్రప్ట్సీ అనేది పర్మనెంట్ కండిషన్. సో బ్యాంక్రప్ట్సీ అనేది ఏంటంటే పూర్తిగా దివాలా తీశారు, వాళ్ళు సంస్థని నడిపే పొజిషన్లో లేరు అని ఒక లీగల్ అథారిటీ ఇచ్చే డిక్లరేషనే బ్యాంక్రప్ట్సీ. సో బ్యాంక్రప్ట్ అవ్వడం అనేది నీకు నువ్వుగా చెప్పవు, లీగల్ అథారిటీ చెప్పాలి. యూ కాంట్ డిక్లేర్ యువర్ సెల్ఫ్ టు బి బ్యాంక్రప్ట్. యూ కెన్ ఇనిషియేట్ ప్రాసెస్, నన్ను బ్యాంక్రప్ట్గా డిక్లేర్ చేయండి అని చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ నిన్ను నువ్వు డిక్లేర్ చేసుకోలేవు. డిక్లేర్ చేయాల్సింది ఎవరంటే లీగల్ అథారిటీ డిక్లేర్ చేయాలి. సో దీనికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ లాయే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ లా. అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కార్పొరేట్ డెటర్ అంటే అప్పు తీసుకున్నవాడు. వీ హ్యావ్ సిసి కార్పొరేట్ క్రెడిటర్ అప్పులు ఇచ్చిన వాళ్ళు. సో వీళ్ళు ఇనిషియేట్ చేసే ప్రాసెస్ని సిఐఆర్పి అంటాం, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ ఇన్సాల్వెన్సీ, ఈ బ్యాంక్రప్ట్సీ ప్రాసెస్ని ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు అంటే డెటర్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు, క్రెడిటర్ ఇనిషియేట్ చేయొచ్చు. అంటే అప్పు ఇచ్చినోడు వీడు నాకు పేమెంట్ చేయట్లేదు, వీడిపైన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. లేదా కంపెనీ రన్ చేస్తున్నోడే, అప్పు తీసుకున్నోడే, నా వల్ల ఇంకా కాదు, నేను నడపలేను బాబు మహాప్రభు, నన్ను బ్యాంక్రప్ట్గా డిక్లేర్ చేసేయండి, నా ఆస్తులు ఎవరికి అంత ఇవ్వాలి అంత పని చేయండి అని చెప్పి అతను కూడా, కార్పొరేట్ డెటర్ కూడా
ఈ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు. దీనికి అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే డిసైడ్ చేసే అథారిటీ ఎవరు అంటే ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. కంపెనీస్కి అయితే వీళ్ళు, అలాగే మనకి పార్ట్నర్షిప్స్ వాళ్ళకైతే మనకి ఈ డిఆర్టీ, డెట్ రికవరీ ట్రైబ్యునల్ అంటాం. కంపెనీస్కి ఎన్సిఎల్టీ, పార్ట్నర్షిప్స్కి డెట్ రికవరీ ట్రైబ్యునల్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఈ సిఐఆర్పి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి, అంటే ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈ పర్సనల్ గ్యారెంటర్ యొక్క పొజిషన్ ఏంటి. ఇప్పుడు ఈ సీసీ క్రెడిటర్ ఏమో వీడికి లోన్ ఇచ్చాడు, ఆ లోన్ ఇచ్చినప్పుడు ఈయన గ్యారంటీ ఇచ్చాడు. ఓకే, లోన్ ఇచ్చినప్పుడు ఆయన గ్యారంటీ ఇచ్చాడు, ఈయనేమో పే చేయట్లేదు. సో పే చేయనప్పుడు గ్యారంటీని యూటిలైజ్ చేసుకునే అవకాశం క్రెడిటర్కి ఉంటుంది. సో గ్యారంటీని యూజ్ చేయకుండా క్రెడిటర్ డైరెక్ట్గా ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఇనిషియేట్ చేశారనుకోండి, అంటే వీడిని దివాలా తీపించేద్దాము, మిగిలింది నేను తీసుకుందామని. అప్పుడు ఈ గ్యారంటర్ కంప్లీట్గా ఫ్రీయా, అతనికి మరి సంబంధం లేదా అనేది క్వశ్చన్. సో వీళ్ళు ఈ రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారు. సో కాబట్టి నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు, నన్ను కంప్లీట్గా వదిలేసినట్టేనా, లేకపోతే గ్యారంటర్కి అప్పటికి కూడా ఆబ్లిగేషన్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. సో దాని గురించి క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. అందుకు ఇప్పుడు ఇబ్బీ ఏం చేస్తుంది, ఓకే ఇవన్నీ మనం మాట్లాడాము, ఇబ్బీ గురించి మాట్లాడామా అసలు? డిడ్ వీ స్పీక్ అబౌట్ ఇబ్బీ? ఓకే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ మాట్లాడుకున్నాం కదా, రైట్. సో ఈ కోడ్లో ఈ ప్రాసెస్ అంతా చూడడానికి ఉన్న అథారిటీయే ఇబ్బీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది కూడా 2016లోనే ఫామ్ అయింది. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఎందుకు స్టాట్యూటరీ బాడీ? ఇట్ వాజ్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ దిస్ యాక్ట్. ఈ చట్టాన్ని బేస్ చేసుకొని ఫామ్ అయింది కాబట్టి దీన్ని స్టాట్యూటరీ బాడీ అని చెప్పేసి అంటాం. ఇబ్బీలో 10 మెంబర్స్ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నుంచి, ఆర్బీఐ నుంచి కూడా దీంట్లో మెంబర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇబ్బీ ఇప్పుడు ఏముంటుందంటే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏముంటుందంటే, పర్సనల్ గ్యారెంటర్కి వాడు ఆబ్లిగేషను, మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఆబ్లిగేషన్ ఇంకా మనం ఉండదా, లైబిలిటీ ఉండదా అంటే ఉంటుంది అని దాని గురించి ఒక డిస్కషన్ పేపర్ ఫ్లోట్ చేసింది. మీ ఒపీనియన్స్ చెప్పండి అంటుంది. సో ఇబ్బీ ఏముంటుందంటే వాళ్ళని ఇంకా లైబుల్ చేయాలని ఇబ్బీ యొక్క ఉద్దేశం. సో ఒకవైపు ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఒకవేళ అది ఓకే అయిపోతే కంపెనీ దివాలా ఎత్తేసినట్టు, అప్పుడు నాకేంటి సంబంధం అని చెప్పి పర్సనల్ గ్యారెంటర్ తప్పించుకోవడానికి లేదు. సో క్రెడిటర్ అనేవాడు, అప్పిచ్చిన వాడు ఎప్పుడైనా సరే ఈ గ్యారెంటీని యూటిలైజ్ చేసుకోవచ్చు అనే రకంగా రూల్ ఉండాలి అనేది ఇబ్బీ యొక్క ఆలోచన. దానికోసం డిస్కషన్ పేపర్ ఫ్లోట్ చేసింది. సో జనాల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇదమ్మా స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇట్ ట్రైస్ టు స్ట్రెంగ్థెన్ క్రెడిటర్స్ రైట్స్, అంటే అప్పిచ్చిన వాళ్ళ రైట్స్ ఆన్ పర్సనల్ గ్యారెంటర్స్. పర్సనల్ గ్యారెంటర్స్ పైన వీళ్ళకున్న రైట్స్ని స్ట్రెంగ్థెన్ చెయ్యాలి, చేసేందుకు ఇది ప్రయత్నం చేస్తోంది అనేది మనం గమనించాలి. అయితే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తాను మీకు స్టూడెంట్స్కి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ రాకముందు పొజిషన్ ఎలా ఉండేదంటే డెటర్స్ ఇన్ పొజిషన్, డెటర్స్ ఇన్ పొసెషన్. ఐబీసీ వచ్చాక క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్. ఐబీసీ వచ్చాక ఏమైందమ్మా, క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్. అంటే అర్థం ఏంటి అంటే, ఒకప్పుడు ఈ కంపెనీస్కి బ్యాంకులు అప్పులు ఇవ్వడం, కంపెనీ వాళ్ళు ఎగ్గొట్టడం, ఓకే ఎగ్గొడితే ఈ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ మీద కేసులు వేయడం, అది కోర్టుకు వెళ్ళడం, అదంతా తేలిలోపు ఏమయ్యేదంటే డెటర్ అంటే అప్పు తీసుకున్న వీళ్ళు మొత్తం చక్కదిద్దిస్తున్నారు, చక్కబెట్టేసేవారు. అంటే కంపెనీ ఆస్తులన్నీ అమ్మేయడం కావచ్చు, వాళ్ళకి చీప్గా ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేసేసేవారు. ఒకవేళ చివరికి కోర్టులో కేసు బ్యాంకు గెలిచినప్పటికీ కంపెనీ నమ్మినా ఏమి రాకుండా మొత్తం అంతా ఊదేసేవారు అనమాట. ఎందుకు, కంట్రోల్ అనేది వాళ్ళ చేతిలోనే ఉండేది. డెటర్స్ ఇన్ పొసెషన్ అంటే మీనింగ్ అది. ఇప్పుడు ఐబీసీ వచ్చాక ఏమైందంటే, ఎప్పుడైనా సరే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ ప్రాసెస్ అనేది ఒక రెజల్యూషన్ అనేది పాస్ అయ్యి వాళ్ళ మీద ప్రాసెస్ ఇనిషియేట్ అయితే కంపెనీ యొక్క కంప్లీట్ కంట్రోల్ క్రెడిటర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది, అంటే అప్పిచ్చిన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఆ కంపెనీ వాడు దాన్ని అమ్మాలి అంటే అమ్మలేడు, ఆస్తుల్ని దాచేయాలంటే దాయలేడు. సో అది బ్యూటీ ఆఫ్ దిస్. అంటే వాళ్ళు మోసం చేయడానికి ఆస్కారం లేకుండా ఇది కట్టడి చేస్తుంది. అర్థమైందా? మోసం చేయడానికి ఆస్కారం లేకుండా కట్టడి చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐబీసీ. సో ఈ ఆర్టికల్ చూడండి. పంప్ ప్రైసెస్ డిస్పారిటీ ఫ్యూయల్స్ డిమాండ్ ఫర్ బ్రింగింగ్ పెట్రోల్ డీజిల్ అండర్ జిఎస్టీ. సో యాజ్ ఆఫ్ నౌ మీరు గమనిస్తే భారతదేశంలో పెట్రోలు మరియు డీజిల్ ఏవైతే ఉన్నాయో ఇవి జిఎస్టీ కింద లేవు.
ఇవి జిఎస్టీ కింద లేకపోవడం వల్ల ఇప్పటికీ పెట్రోల్ అండ్ డీజిల్ పైన వ్యాట్, స్టేట్ గవర్నమెంట్స్ వ్యాట్ వేస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రకరకాల సెస్లు, సర్చార్జులు ఇలాంటివన్నీ వేసుకుంటూ వెళ్తుంది. ఇలాంటివన్నీ వేయడం వల్ల, అలాగే ఎక్సైజ్ డ్యూటీలు ఇలాంటివన్నీ వేయడం వల్ల రకరకాల ట్యాక్సులతో ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవన్నిటిని తీసేసి పెట్రోల్ని, డీజిల్ని కూడా జిఎస్టీ కిందకి తీసుకొచ్చేయాలి. ఓకే, గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లోకి తీసుకొచ్చేయాలని అడుగుతున్నారు. జిఎస్టీ కిందకి తీసుకొస్తే ఏమవుతుంది, దేశమంతా యూనిఫామ్ ప్రైసెస్ ఉంటాయి. ఎందుకంటే జిఎస్టీ స్టేట్కి వేరీ అవ్వదు. వ్యాట్, ప్రతి గవర్నమెంట్ వ్యాట్ వేరు ఉంటుంది కదా. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ప్రతి గవర్నమెంట్కి వేరు, అన్నింటిలో సేమ్ ఉండదు. అలాగే సెస్లు, సర్చార్జులు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే అన్నిటిపైన సేమ్ ఉంటుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు వేరీ ఉంటాయి. వేరీ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి యూనిఫామిటీ ఉండదు. యూనిఫామిటీ లేనప్పుడు ఏమవుతుందంటే మనకి రాష్ట్రానికి మధ్య వేరియేషన్ ఉంటుంది. రాష్ట్రానికి మధ్య ప్రైసెస్లో వేరియేషన్ ఉంటుంది. అప్పుడు బార్డర్లో ఏమవుతుందంటే ఏ రాష్ట్రంలో తక్కువ ప్రైస్లు ఉన్నాయో బార్డర్ వాళ్ళందరూ ఆ రాష్ట్రానికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వచ్చేస్తారు, డీజిల్ కొట్టించుకొని వచ్చేస్తారు. సో డీలర్స్ ఏమన్నారంటే ఇలా జరగకుండా ఉంటే మాకు మంచిది, వీటిని జిఎస్టీలోకి తీసుకొచ్చేయండి, అప్పుడు దేశం అంతా యూనిఫామిటీ ఉంటుంది, అప్పుడు ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు అనేది వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషను. జిఎస్టీలోకి తీసుకొస్తే మనకు కూడా ఓవరాల్గా తగ్గుతాయి కదా పెట్రోల్ ధరలు అనేది మన ఎక్స్పెక్టేషన్ కూడా. సో మరి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్. ఇది ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అనేది, గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికైతే పెట్రోలు, డీజిల్, ఎలక్ట్రిసిటీ, న్యాచురల్ గ్యాస్ ఇవేవి కూడా జిఎస్టీ కింద లేవు. అవి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కిందకే ప్రస్తుతానికైతే ఉన్నాయి. యూపీఎస్సీ ఆప్షన్స్కి కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో జూలై 1 నుంచి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్. 25,000కి మీకు లభిస్తుంది. దీనిపైన అడిషనల్ 20% ఆఫ్ అనేది మంత్ ఎండ్ వరకు అందిస్తున్నాం. సో యూ విల్ గెట్ ఇట్ ఫర్ జస్ట్ 20,000, 20,000కే మీకు లభిస్తుంది. న్యూ లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు వస్తుంది. 1 జూలై నుంచి న్యూ బ్యాచెస్ ఉన్నాయి. అండ్ రికార్డెడ్లో తీసుకుంటే కేవలం 20,000కే, దీనిపైన 20% ఆఫ్ ఇస్తే కేవలం 16,000కే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లాసెస్ అనేవి లభిస్తాయి.